కోహెడా మండల ప్రజలు వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని కోహెడా ఎస్ఐ అభిలాష్ పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజల ఆరోగ్యం, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని డీజేలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఆదేశాల మేరకు కోహెడా మండలంలో డీజేలను పూర్తిగా నిషేధించారు. డీజేల వల్ల వచ్చే శబ్ద కాలుష్యం విద్యార్థులు, వృద్ధులు, రోగులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని, గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఎస్ఐ అభిలాష్ తెలిపారు. అంతేకాకుండా డీజే సంస్కృతి యువతను తప్పుదోవ పట్టిస్తుందని ఆయన హెచ్చరించారు. డీజేలు ఉపయోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని వాటిని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. వినాయక నిమజ్జనం వరకు మండప నిర్వాహకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఊరేగింపుల్లో కోలాటం, బ్యాండ్, డప్పులను ఉపయోగించి సాంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోహెడా మండల ప్రజలందరికీ నాకు నమస్కారం. ఈ వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు పురస్కరించుకొని రేపు ఎల్లుండి నిమజ్జనానికి ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమవుతున్నారు. దానికి సంబంధించి ఒక ప్రత్యేక సూచన ఏంటంటే త్వరగా నిమజ్జనం అనేది జరుపుకోవాలి. అర్ధరాత్రి వరకు జరుపుకునే ప్రయత్నం చేయకూడదు. అలాగే డీజే అనేది నిషేధించబడింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేలు పెట్టుకొని దానికి జనరేటర్ యాడ్ చేసుకొని మీరు ర్యాలీస్ కానీ ప్రొసెషన్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. దానికి సంబంధించి పోలీస్కి మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా డీజే వినియోగదారులకు కూడా మేము క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఆల్రెడీ లాస్ట్ టైం బైండ్ ఓవర్ జరిగింది, అది ఇంకా కంటిన్యూలో ఉంది. డీజే నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోహెడా మండలంలో ఏ వినాయకుని నిమజ్జనానికి కూడా డీజే పెట్టకూడదు. ఒకవేళ గనక పక్క మండలాల నుంచి కనుక డీజేలు కనుక మాట్లాడుకొని తెచ్చుకున్నట్లయితే మాకు వెంటనే తెలియపరచండి. మేము దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. మాకు పీస్ఫుల్ కండక్షన్ ఆఫ్ నిమజ్జనం అనేది జరగాలి. కాబట్టి దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.